నమస్తే అండి. నేను మీ దిలీప్‌ని. ఈరోజు మనం వృషభ రాశి కోసం తెలుసుకుందాం. అలాగే వృషభ రాశి కిందకొచ్చేటువంటి నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం కృత్తిక నక్షత్రం 2, 3, 4 పాదాలు. అలాగే రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు. అలాగే మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారు మనకి ఈ వృషభ రాశి కిందకొస్తారు. మనకందరికీ తెలిసిందే బర్త్ ఆర్ డెత్ అంటే పుట్టుక, చావనేది. అది మన చేతుల్లో లేదు. అది మీరు ఎన్ని విధాలుగా ప్రయత్నించినప్పటికీ కూడా తెలుసుకుందామని ఇటు ఆస్ట్రాలజీగా, అలాగే హస్తరేఖల ద్వారా గాని, అలాగే న్యూమరాలజీ పరంగా గాని, అలాగే టారో కార్డ్స్ ద్వారా గాని, ఇలా అనేక రకమైనటువంటి మార్గాల్లో గాని మన ఫోనుల్లోని చాలా విధమైనటువంటి సామాజిక మాధ్యమాల్లో తెలుసుకుందాం అనేటువంటి ఆతృత ఏదైతే ఉందో, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అది మన చేతుల్లో ఎప్పటికీ లేదు. కానీ మన జీవితంలోని ఏదైతే మంచి జరుగుతుందంటే నెగెటివ్ ఆర్ పాజిటివ్ మన జీవితంలో ఎప్పుడు మంచి జరుగుతుంది, ఎప్పుడు చెడు జరుగుతుంది, ఎప్పుడు ఎలాంటి గండాలుంటాయి మన జీవితంలోని అంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉండేటప్పుడు అంటే కొంచెం ఏజ్డ్ పర్సన్స్ చెప్తుంటారు. మనకి ఏదైనా ఒక పెద్ద గండంలోంచి మనం తప్పించుకున్నామంటే మనకి వెంటనే ఒక మంచి శుభకార్యం జరుగుతుందిరా అంటారు. అది మీకు అందరికీ తెలిసిందే. ఎందుకంటే "ఒరేయ్! నువ్వు చాలా పెద్ద గంట నుంచి తప్పించుకొని ఇక్కడి నుంచి నీకు అన్ని శుభాలేరా! నీకు అంతా మంచే జరుగుతదిరా! నువ్వు ప్రాణంలోంచి బయటపడ్డంటే నీకు ఒక మరో జన్మ వచ్చిందిరా" అని చెప్తా ఉంటుంటారండి. అలాంటివి ప్రతి మనిషికి కూడా తన జీవితంలోని 6-7 గండాలనేవి జరుగుతాయటండి. ఇది యూరప్ కంట్రీస్‌లో గాని, నార్త్ సైడ్ గాని చాలా ఎక్కువగా నమ్ముతారు. నేను చెప్పేటువంటి అలాగే మీరు థంబ్‌నెయిల్‌లో చూసుంటారు. ఆ ఏజ్‌లో వచ్చేసరికి మనకి అంటే మన ఆ ఏజ్‌లో వచ్చేసరికి మనకొక గండాలనేవి వస్తాయట. ఆ గండాల నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుందటండి. అంటే అంత పెద్ద ప్రమాదాల్లోంచి మనం తప్పించుకునే అవకాశం ఉంటుందట. ఎప్పుడైతే గండాల్లోంచి తప్పించుకున్నామో వెనువెంటనే మనకొక మంచి కూడా జరుగుతుందట. వాళ్ళు బాగా రీసెర్చ్ చేసిన తర్వాత వాళ్ళు చెప్పినటువంటి సంవత్సరాలు, ఆ సంవత్సరాల్లో మనకి ఎలాంటి గండాల నుంచి బయటపడతాము, అలాగే ఎలాంటి శుభకార్యాలు మనకి జరిగితే మన జీవితంలో ఎలాంటి మంచి జరుగుతుందని చెప్పి వాళ్ళు ఒక అద్భుతమైనటువంటి ఒక ఆహ్, ప్రశ్న అంటే వాళ్ళు చెప్పినటువంటి విషయాలు మనం ఈరోజు కూడా తెలియజేసుకుందాం. ఎందుకంటే నార్త్ సైడ్ ఇది చాలా బాగా రీసెర్చ్ చేసిన తర్వాత వాళ్ళు ఒక చక్కగా ఒక అద్భుతంగా వాళ్ళు రాయడం జరిగింది. అదంతా మనం ఈరోజు తెలుసుకోవడంలోని ఎందుకంటే చాలా ఏ చాలా మంచిదని కూడా నేను అనుకుంటాను. ఎందుకంటే మన జీవితంలో ముందుగా తెలుసుకోవడం వల్ల కొన్ని కొన్ని విషయాలు అంటే మనం నెగెటివ్ ఆర్ పాజిటివ్ అనేది మనం తెలుసుకుందాం. అలాగే మీకు అందరికీ తెలిసిందే కామెంట్ సెక్షన్‌లో జై శ్రీరామ అని రాయడం మర్చిపోకండి. అలాగే నా ఛానెల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని మంచి మంచి వీడియోలు మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికే కొన్ని వేల వీడియోలు మీరు చూస్తూ ఉంటుంటారు. ఎందుకంటే 2 ఇయర్స్ నుంచి మనం ఎన్నో వీడియోలు చేసుకుంటున్నాం. అలాగే ఇంకా మంచి వీడియోలు చేసుకుందాం. మనకి ఏడవ సంవత్సరం అంటే మన జీవితంలో గండాలనేవి ఎప్పుడెప్పుడు వస్తాయంటే ఏడవ సంవత్సరం, 19వ సంవత్సరం, 27వ సంవత్సరం, 36వ సంవత్సరం, 49, 52, 69 ఈ ఇయర్స్‌లో మనకి గండాలనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే శుభపరిణామాలు కూడా జరుగుతాయని చెప్పడం జరిగింది. అది ఎలాంటి గండాలనేవి మనం చూసుకుందాం. వృషభ రాశి వారికి అంటే ఈ నక్షత్రాల పరంగా మనం చూసుకున్నట్లయితే ఏడవ సంవత్సరం అంటే మనకది ఈ ఇయర్‌తో అని కాదు. ఏ ఇయర్‌లో అయినా సరే మనకి జీవితంలోని 7 ఇయర్స్ వచ్చినప్పుడు ఈఎన్‌టీకి సంబంధించి అంటే కంటికి, గొంతుకి, అలాగే చెవికి, అలాగే విపరీతమైన మైగ్రేన్ తలనొప్పి రావడం గానీ, ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది ఏడవ సంవత్సరంలో. అలాగే మనకి ఆ వెనువెంటనే మనకి ఏడో సంవత్సరంలో కూడా మనం చూసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఎవరైతే ఈ ఇంట్లో పిల్లలున్నారో, అదే మన వృషభ రాశి వారి తాలూకు పిల్లలు ఎవరైతే ఉన్నారో, ఆ ఇంట్లోని శుభకార్యాలు జరగడంతో పాటుగా అంటే ఈ ఇయర్‌లో పిల్లలున్నప్పుడు ఆ ఇంట్లో శుభకార్యాలు జరగడంతో పాటుగా వాళ్ళ ఆర్థిక వృద్ధి కూడా చాలా అద్భుతంగా ఉంటుందటండి. ఆ తల్లిదండ్రుల తాలూకా బిజినెస్ ఏదైతే ఉందో అది ఇంప్రూవ్‌మెంట్ అవ్వడం గాని, ఆర్థికంగా కొంచెం లోటుగా ఉన్నట్లయితే వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశం కూడా ఉందట. అంటే ఇది నెగెటివ్ ఆర్ పాజిటివ్‌గా మనం చూసుకున్నాం. నెగెటివ్ అనేది హెల్త్ పరంగా చూసుకున్నాం. పాజిటివ్ అనేది ఆర్థికంగా బలోపేతం అయ్యే అవకాశాలు కూడా ఉంటాయండి. అలాగే రెండవ గండం మనం చూసుకున్నట్లయితే 19వ సంవత్సరంలో వస్తుందండి.
ఇది చాలా అంటే మన అత్యంత ప్రమాదకరమైనటువంటి నీరు నుంచి గాని, అగ్ని నుంచి గాని, లేదంటే బైక్ నుంచి పడిపోవడం గాని, ఎవరైనా బైక్ డ్రైవ్ చేస్తున్నారు, మన ఎనకాతల కూర్చున్నా సరే, చాలా జస్ట్ మిస్ ఆఫ్ లైఫ్ అనుకుంటాం. ఒక్కోసారి అమ్మ చాలా పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాం అనేటువంటి ఒక మాట ఏదైతే వస్తుందో, అలాంటి పెద్ద గండం నుంచి తప్పించుకుంటామట. కానీ ఎడ్యుకేషన్ పరంగా కూడా చాలా అద్భుతమైనటువంటి ఎడ్యుకేషన్ చదువుతారు. వాళ్ళు అనుకున్నటువంటి సీట్ సంపాదించుకోగలుగుతారు. ఇంజినీర్ గాని, వాళ్ళు ఎందులో అయితే ఉన్నారో ఆ ఎడ్యుకేషన్ సెక్టార్‌లో ఒక మంచి సీట్ సంపాదించుకోవడం. అలాగే మార్క్స్ అన్నీ కూడా చాలా అద్భుతంగా రావడమే కాకుండా జాబ్ కోసం కూడా వాళ్ళు ట్రై చేస్తా ఉంటుంటారు. అలాగే 27వ సంవత్సరంలో మనం మళ్ళీ ఒక గండం వస్తుందట. అంటే అది నెగెటివ్‌గా మనం చూసుకున్నట్లయితే మాత్రం మళ్ళీ ఒక గండం 27వ సంవత్సరంలో వస్తుందట. ఇది చూసుకున్నట్లయినా సరే ఇది కూడా చాలా పెద్ద ప్రమాదం నుంచి కూడా మనం బయటపడే అవకాశం ఉంటుంది. అది బైక్ యాక్సిడెంట్ అవ్వచ్చు, ఫ్యామిలీతో ఎళ్తున్నప్పుడు ఒక ప్రమాదంలోంచి హమ్మయ్య! మొత్తం ఫ్యామిలీ బతికామనుకుంటారు. అలాంటి ప్రమాదం ఏదో ఒకటి మనకి ఇన్సిడెంట్ జరిగే అవకాశం కంపల్సరీగా ఈ 27 ఇయర్స్‌లో జరుగుతుంది. అలాగే నెగెటివ్‌గా మనం చూసుకున్నట్లయితే ఈ గండం నుంచి మనం బయటపడగలుగుతాం. ఆ భగవంతుడు మమ్మల్ని రక్షించాడు. ఆ వెంకటేశ్వర స్వామే రక్షించాడు అనేటువంటి మాట మన నోటి నుంచి కూడా వస్తదటండి. అలాగే మనం పాజిటివ్‌గా కూడా చూసుకున్నట్లయితే మాత్రం ఒక మంచి జాబ్ సంపాదించడం, మ్యారేజ్ అవ్వడం, అలాగే పిల్లలు కూడా కలగడం ఇవన్నీ కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయాలు కూడా మనకు 27-28 ఏజ్ మధ్యలో జరుగుతదటండి. అలాగే ఈ 36 ఏజ్ గాని మనం చూసుకున్నట్లయితే మాత్రం ఆరోగ్యం మీద చాలా పెద్ద దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. అలాగే మనీ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఎక్కువగా మనం ఫేస్ చేయవలసి ఉంటుంది. మొత్తం అంతా కూడా ఏదో ఊబిలో చిక్కుపోయామా అన్నంతగా మనకి ఈ ఆర్థికమైనటువంటి కష్టాల్లోంచి ఇమిడిపోతాము. చాలా ఇబ్బందులు పడతాము. కానీ మనకి పాజిటివ్‌గా చూసుకున్నట్లయితే అంటే ఇటు హెల్త్ పరంగా, ఇటు ఆర్థికంగా 2 దెబ్బలు తగిలినప్పటికీ కూడా ఇటు పాజిటివ్‌గా చూసుకున్నట్లయితే మాత్రం ఇంట్లో శుభకార్యం అనేది జరగడం గాని అలాగే పిల్లలకు బాగా చదువుకోవడం గాని, అలాగే మనకి ధన సంపద మనకి తెలియక అంటే మనకి ఏదో రకమైనటువంటి ఆస్తి రూపంలో కలిగే అవకాశం అంటే ఇది మనకి ఈ 27 ఏజ్‌లో గాని, ఇప్పుడు ఈ 36 ఏజ్‌లోని మనకి ఏదైనా సరే ఇన్సిడెంట్ జరిగినప్పుడు, కొన్ని ప్రాబ్లమ్ జరిగినప్పుడు మనకి ఏదైనా సమయానికి ఆ డబ్బు అందడం గాని, ఇలాంటి పాజిటివ్ థింకింగ్స్ కూడా జరిగే అవకాశం మనకి 36 ఏజ్‌లో జరుగుతుందట. అలాగే వ్యాపారం విస్తరించి మంచి లాభాలు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. అలాగే మరీ ముఖ్యంగా ఎవరైతే ఫ్యామిలీ రిలేషన్‌షిప్‌లో కొంచెం డిస్టర్బెన్స్ అనేది ఉందో వాళ్ళకి కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఈ 36 ఏజ్‌లోనే ఎక్కువగా కలుగుతాయట. అలాగే మనకి 49 ఏజ్ చూసుకున్నట్లయితే ఇదొకటి ఐదో గండం కింద చెప్పుకోవచ్చు. ఈ గండం విషయంలో ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం, మనశ్శాంతి అనేది అసలు లేకపోవడం, అసలు నా లైఫ్‌లో ఏం జరుగుతుందో నాకే తెలియనటువంటి పరిస్థితి. ఇటు పిల్లలకి మనం ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళకి ఒక మంచి జాబ్‌లొస్తాయా, రావనే టెన్షను, మ్యారేజ్‌లు అవుతాయా, అవ్వా ఇదొక రకమైనటువంటి టెన్షను. ఫ్యూచర్ కోసం ఏమి అర్థం అవ్వలేకపోవడం, మరీ ముఖ్యంగా హెల్త్. అది విపరీతమైన స్టమక్ పెయిన్ గాని, మైగ్రేన్ అంటే విపరీతమైన తలనొప్పి రావడం గాని, అలాగే ఈ హార్ట్‌కి సంబంధించింది గాని, ఆయాసానికి విపరీతమైనటువంటి ఆయాసం ఒక 10 అడుగులు, 15 అడుగులు నడవగానే విపరీతమైనటువంటి ఆయాసం రావడం గాని, ఇలా హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఫేస్ చేసుకుంటారట వృషభ రాశి వాళ్ళు 49-50 ఇయర్స్ మధ్యలో. అలాగే మనకి ఇది పాజిటివ్‌గా కూడా చెప్తున్నారు. ఎప్పుడైతే మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఈ గండం నుంచి ఎప్పుడైతే బయట పడతామో, వెంటనే మనం ఒక గృహాన్ని కొనుక్కోవడం గాని, అంటే మనకు ఇంటిని కొనుక్కోవడం గాని, లేదంటే స్థలం కొనుక్కోవడం గాని, పిల్లల అభివృద్ధి కోసం మనం ఏదో ఒక రకమైన సంపద వాళ్ళకి సమకూర్చడం అనేది జరుగుతుందట. అంటే ఇటు నెగెటివ్‌గా, ఇటు పాజిటివ్ అంటే ఒక గండం పోయింది. ఒక శుభకార్యం కూడా జరుగుతుంది. ఒక మంచి పని కూడా జరుగుతుందనేది మనకి చాలా చక్కగా వివరించడం జరిగింది. నెక్స్ట్ ఫ్యాక్టర్ వచ్చి 52 అంటే జస్ట్ 49లోంచి గంట పోయిందనుకునే సమయానికే ఒక 3 సంవత్సరాలకి మళ్ళీ 52వ సంవత్సరంలోనే మనకి మళ్ళీ ఆరోగ్యం తిరగదోడుతుంది. మళ్ళీ అనారోగ్య సమస్యలు గాని, మరి దీనికి తోడుగా చీటింగ్ ఎక్కువగా జరుగుతుందట. అది అనుకునే వారితోటి చాలా పెద్ద చీటింగ్ అనేది ఈ 52 ఇయర్స్‌లో జరుగుతుందట. అది కూడా మనం నమ్మిన వారే మనల్ని మోసం చేయడం. దీనితో మనం చాలా హెల్త్ ప్రాబ్లమ్ వచ్చేస్తుందట. అంటే ఈ ఏజ్‌లో అంత పెద్ద చీటింగ్ జరిగేసరికల్లా మనకి ఒక్కసారిగా ఆరోగ్యం అంతా కూడా చెడిపోయే అవకాశం ఉంటుందట. అంటే ఇది కూడా చాలా పెద్ద దెబ్బ, పెద్ద గండమే అనుకోవచ్చు. కానీ ఈ గండంలోంచి కూడా మనం బయటపడగలిగే అవకాశం ఉంటుంది. పిల్లల మంచి ఎడ్యుకేషన్ బాగా చదివి ఒకళ్ళు ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలు సంపాదించుకోగలుగుతారటండి. ఇటు పాజిటివ్‌గా చూసుకున్నట్లయితే మాత్రం.
అలాగే 69వ సంవత్సరం చాలా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సంవత్సరం అని వృషభ రాశి వారు చెప్తున్నారు. ప్రతి ఆరోగ్య విషయంలో అస్సలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం నెగ్లెక్ట్ చేయకూడదు. అలాగే హార్ట్‌కి సంబంధించింది గాని, అలాగే ఈఎన్‌టీకి సంబంధించింది గాని, అలాగే ముడుకులకి సంబంధించి విపరీతమైనటువంటి పెయిన్స్ ఒక్కొక్కసారి మనం మంచం మీద పడుకున్నామంటే లెగలేనటువంటి పరిస్థితి, ఒకవేళ హాస్పిటల్‌కెళ్ళామంటే 2 ఆర్ 3 డేస్ బెడ్ మీద ఉండిపోవాల్సిన పరిస్థితి. ఇలాగ హెల్త్ అంతా కూడా చాలా డిస్టర్బెన్స్‌గా ఉంటుంది. దీనికి తోడుగా మనశ్శాంతి లేకపోవటం, మరి ముఖ్యంగా తల్లిదండ్రులకి, పిల్లలకి మధ్యన చాలా గ్యాప్ రావడం. అలాగే గ్యాప్‌తో పాటుగా తల్లిదండ్రులకి కూడా వేరేగా పిల్లలు ఉండడం, తల్లిదండ్రులు ఒక్కరే ఒక పాపం ఒక దగ్గర ఉండడం, ఇలాగ వాళ్ళిద్దరి మధ్యన డిస్టర్బెన్స్ కూడా ఎక్కువగా కలగడం అనేది కూడా వాళ్ళకి ఎక్కువగా వృషభ రాశిలోని 69 ఏజ్‌లోని ఇవన్నీ కూడా ఒకేసారి చుట్టుముట్టే అవకాశం ఉంది కాబట్టి ఎప్పుడు కూడా భగవంతుని యొక్క నామస్మరణ చేసుకోవడం. వెంకటేశ్వర స్వామిని నామస్మరణ చేసుకోవడం వల్ల చాలా అంటే మనం ఇవన్నీ కూడా తొలగిపోతాయంటే చెప్పలేం గానీ, కొన్ని విషయాల్లోంచి మనం బయటపడగలిగే అవకాశం అయితే మాత్రం ఆ భగవంతుడు మనల్ని రక్షిస్తా ఉంటాడు. అందుకే ఎప్పుడు కూడా భగవంతుని యొక్క నామస్మరణ చేసుకోవాలని చెప్తుంటారండి. అలాగే 52వ సంవత్సరంలో కూడా మనకి ఆ గండాల నుంచి బయటపడడానికి శివనామ స్మరణ చేసుకోవడం. అలాగే 49వ సంవత్సరం నుంచి మనం ఆ గండం నుంచి బయటపడడానికి దుర్గాదేవిని ఆరాధించుకోవడం. అలాగే 36వ సంవత్సరం నుంచి ఆ గండంలోంచి బయటపడడానికి దుర్గాదేవిని ఆరాధించుకోవడం. అలాగే 27వ సంవత్సరంలోంచి గండంలోంచి బయటపడడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించుకోవడం. అలాగే 19వ సంవత్సరంలోని ఆ ప్రమాదాలు ఏవున్నా వాటి నుంచి బయటపడడానికి ఆంజనేయ స్వామిని మనం పూజించుకోవడం, ఆరాధించుకోవడం. అలాగే మనకి 7వ సంవత్సరంలో కూడా మనకు ఉన్నటువంటి సమస్యల్లోంచి బయటపడడానికి చూసుకున్నట్లయితే ఆంజనేయ స్వామిని ఎప్పుడు కూడా మనం పూజ చేసుకోవడం, ఆరాధించుకోవడం, ఎప్పుడు గుడికి వెళ్ళడం, ప్రార్థన చేసుకోవడం వల్ల ఎప్పుడు కూడా ఆ నామాన్ని మనం ఎప్పుడు స్మరించుకోవడం వల్ల మన జీవితంలో కొన్ని గండాల నుంచి కూడా బయటపడగలం అని గరుడ పురాణాలు కూడా చెప్తున్నాయి. ఇలా ఇంకా చాలా మంచి మంచి విషయాలు మనం తెలుసుకున్నాం. అందుకే నా ఛానెల్‌ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోమని మరీ మరీ చెప్తుంటాను. ఇంకా చాలా మంచి మంచి విషయాలు తెలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ దిలీప్ ఉంటానండి.